హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ గేమింగ్ మామ. మనమైతే ఈరోజు బిఆర్ ర్యాంక్డ్ అయితే స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాం మామ. మనమైతే మన అన్నయ్యతోనే వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆడుతున్నాం మామ. మన ఎగ్జాక్ట్ పాయింట్ అయితే పీక్ అయితే తీసుకున్నాం మామ. ఎందుకంటే పీక్లో అయితే హ్యూజ్ ఎనిమీస్ అయితే వస్తారు కాబట్టి ఇక్కడైతే మనం చూజ్ చేసుకున్నాం మామ. ఎందుకంటే ఎక్కువ కిల్స్ తీసుకోవాలి కాబట్టి వీడిని అయితే ప్యూర్ హెడ్ షాట్ కొట్టేసాం మామ. సమ్రాయ్ హెడ్ డౌన్కి ఇంకోటి వచ్చాడు వాళ్ళ టీమ్ అంటే వానికి 1 కొట్టేసినాం నీట్గా హెడ్. బట్ అన్ఫార్చునేట్లీ మనల్ని అయితే డౌన్ చేసేసాడు మామ. వాడు మన అన్నయ్య అయితే ఉన్నాడు కదా, మనకైతే అది వేసి డిమిత్రి రివైవ్ అయితే ఇచ్చేసాడు మామ. మన అన్నయ్య అయితే ఫైట్ చేస్తున్నాడు అక్కడ. ఆల్రెడీ మన అన్నయ్య కొన్ని డౌన్ చేసేసాడు. ఇందాక మనల్ని కొట్టిన అయితే మనం కొట్టేసాం మామ. మన రివెంజ్ అయితే కంప్లీటెడ్ మామ. వీడు మనకే దొరికాడు మళ్ళీ. మా మినీ యూజీతోనే కొట్టేసినాం అని మనకైతే కిల్ వచ్చేసింది. మనకి మన అన్నయ్యకైతే చిరొక కిల్ వచ్చేసింది. మనకైతే ఈపీ అనేది అవసరం మామ. మన కే క్యారెక్టర్ కాబట్టి అన్నయ్యనైతే ఆ మష్రూమ్ యూజ్ చేసుకోమని చెప్పేసినాం. మనకి ఎందుకంటే ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఈపీ మనమైతే యూజ్ చేసుకోలేదు, ఆపేసినాం మళ్ళీ. సో మన చేతిలో అయితే మంచి గన్సే లేవు మామ. సో నేనైతే గన్స్ కోసం వెతికాను. మనకైతే మ్యాగ్ దొరికింది మామ. మ్యాగ్ 7 అయితే ఎత్తేసాను. మ్యాగ్ 7 తీసుకున్నాక మనకైతే ఇంకా AC-AD మ్యాగ్ ఉంది మామ. లాంగ్ రేంజ్కి AC-AD సరిపోతుంది అనుకుంటా. సో మనమైతే టోకెన్లు లూట్ చేసాం మామ. ఇటైతే వెళ్తున్నాం, ఎనిమిస్ ఉంటారేమో అని చెప్పేసి పైకి వెళ్ళే క్రమంలో అన్నయ్య అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అన్నయ్య మీద అయితే ఏమీ ఫుడ్స్ లేవు. పైన అయితే ఇప్పుడు ఒకటే దిగాడు మామ. నాకైతే అవుపించండు, గాల్లోనే ఉండాడు దిగేటప్పుడు. సో మనకైతే అవుపడ్డాడు. మనం అయితే ఇటు నుంచి వెళ్దాం అనుకున్నాం. బట్ మనకి ఇక్కడైతే ఎనిమి అయితే అవుపడ్డాడు మామ. వానికైతే 2 బుల్లెట్లు కనెక్ట్ చేసినాం AC-ADతో. రష్ చేయొచ్చు బట్ వాడు నీట్గా డ్రాగ్ షాట్ కొడుతూ తినబడిపోయాడు. మనం అయితే ఇటు వచ్చినాం మామ. AC-AD అస్సలు కనెక్ట్ అవ్వలేము మామ ఇక్కడ మాత్రం. సో మనమైతే మ్యాగ్ తీసేసినాం మామ. మ్యాగ్తో అయితే వాన్ అయితే డౌన్ చేసేసినాం మామ. డౌన్ చేసిన లేదా ఇటైతే ఇంకోటి వచ్చేసాడు మామ. వాళ్ళ టీమ్ అంటే వాన్ డౌన్ చేసేసినాం. ఇటు ఇంకోటి అయితే వచ్చాడు మామ. వీనికైతే అన్నయ్య డ్యామేజ్ ఇచ్చినా అని చెప్పినట్టు మనమైతే రష్ ఎక్కేసినాం. వాన్నే డౌన్ చేసేసినాం మామ. వాన్ని డౌన్ చేసేసినాక ఇంకొకటి ఎవడైనా ఉండేమో అని చేసి చూసామామ. మనమైతే లూట్ చేసేసుకున్నాం, ఇంకెవరు లేడు. బట్ అలా అనుకున్న లోపల అన్నయ్య అయితే డౌన్ చేసాడు మామ. వాళ్ళ టీమ్ వచ్చి వానైతే M10 మామ. వాడైతే మస్తు కొట్టేసిండు అన్నయ్యని. మనకైతే బాగా డ్యామేజ్ కొట్టాడు. సో వానైతే ఫినిష్ చేసేసినాం మామ. అని ఫినిష్ చేసి మనమైతే ఒక సూపర్ ఇన్హేలర్ తాగేసినాం. సూపర్ ఇన్హేలర్ తాగేసి మనమైతే అన్నయ్యకి రివైవ్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇన్హేలర్ తాగి, ఎందుకంటే సూపర్ ఇన్హేలర్ మూమెంట్ వస్తుంది, అట్ ది సేమ్ టైం హెల్త్ కొలేదు కాబట్టి హెల్త్ కూడా వస్తుంది కాబట్టి అది తాగేసాం మామ. సో మనమైతే మన టీమ్మేట్స్కి అయితే రివైవ్ ఇచ్చేసాం మామ. మన టీమ్మేట్స్ కూడా బాగా అంటే బాగా సపోర్టివ్గా ఉన్నారు మామ మనకైతే. సో మన టీమ్మేట్ మీద అయితే నెంబర్ 4 మీద అయితే అదైతే పడ్డది మామ. బీన్ హంట్ అయితే వేశారు ఎవరో. సో మన నెంబర్ 4 ఎక్కడ ఉన్నాడో మన దగ్గర అయితే లేడు మామ. నియర్ బైలో నెంబర్ 4 అతని మీద మాత్రం బీన్ హంట్ వేశారు మన టీమ్మేట్. అటు సైడ్ ఉన్నాడు. సో మనమైతే ఇక్కడ మళ్ళీ లూట్ చేస్తున్నాం. అన్నయ్య డెత్కి ఇట్లా ఏమైనా దొరికిద్దేమో అని చెప్పేసి. మనకైతే ఏం దొరకలేదు అన్నయ్య దాంట్లో. సో మనమైతే ఇటు వచ్చాం మామ. ఇక్కడైతే డౌన్ చేశారు మామ మన టీమ్మేట్స్ని. సో మనమైతే ఇక్కడ కొన్ని డ్యామేజ్ చేసినాం. మనకైతే ఒకటే వాళ్ళు వేసినాం, ఎక్స్పెక్ట్ చేయలేము అమ్మ. ఇదైతే ఫ్లాష్ మ్యాన్ లాగా వచ్చేసింది. సారీ, ఫ్లాష్ ఉమెన్ కదా, ఫ్లాష్ ఉమెన్ లాగా స్పీడ్గా వచ్చేసింది, ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఫుల్ కిల్ చేసేసింది మామ. మనమైతే చనిపోయినాం. సో అన్నయ్య అయితే ఉన్నాడు కదా, మనకెందుకు టీమ్ రివైవల్ అయితే ఇస్తున్నాడు మామ. మన అన్నయ్య అయితే స్క్వాడ్కి రివైవ్ ఇస్తాడు. బట్ ఇద్దరికే ఇచ్చాడు, టోకెన్స్ లేవనుకుంటా. సో మనమైతే స్పీడ్గా ఎజెక్ట్ అయిపోయాం మామ. ఇందాక మనల్ని కొట్టినోడి దగ్గరికి అయితే వచ్చేసినాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కూడా ఎనిమి ఉన్నాడు మామ. మనకైతే మస్తు డ్యామేజ్ కొట్టిండు. మనమైతే వాల్ వేసుకున్నాం. వచ్చిన 2 వాళ్ళు అయిపోయినాయి మామ. మన దగ్గర వాళ్ళు లేవు. వాడైతే డౌన్ చేసేసి ఫుల్ కిల్ అయితే చేసేసాడు మామ. సో మన టీమ్మేట్ అయితే ఉన్నాడు కదా నెంబర్ 3, మనకెందుకు ఇంకా భయం. సో మన నెంబర్ 3 దగ్గర అయితే 1000 టోకెన్స్ ఉన్నాయి. మన నెంబర్ 3 బ్రదర్ అయితే వెళ్ళి రివైవల్కి అయితే వెళ్ళిపోయాడు మామ. ఇక్కడ ఇంకా 500 దొరికాయి. సో టీం మొత్తానికి అయితే రివైవ్ ఇచ్చేసాడు మామ. ఓపీ అని చెప్పుకోవచ్చు టీం రివైవల్. సో నేనైతే ఇటు సైడ్ దిగాను మామ. ఎందుకంటే అటు సైడ్ దిగితే ఇందాక ఎనిమిది కొట్టాడు కాబట్టి ఇప్పుడైతే ఇటు సైడ్ దిగాను మామ. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం. బట్ ఇక్కడైతే ఏం లూట్ దొరకదు మనకి, సఫిషియెంట్ లూట్. ఎందుకంటే ఇందాకే చూసాం ఆల్రెడీ. బట్ అటు సైడ్ వెళ్ళి చచ్చిపోవడం కంటే ఇటు దిగి ఏదో ఒక గన్ తీసుకొని వెళ్ళి ఫైట్ చేసాడు బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ దిగామమ్మ. మనకైతే డబల్ వెక్టర్ అయితే దొరికింది మామ. డబల్ వెక్టర్ ఉంది, ఇంకెందుకు మనకి భయం. సో మనమైతే రష్ చేసేసినాం అమ్మ. మన టీమ్మేట్ డౌన్ అయ్యిండు, ఒకరిని అయితే డౌన్ చేసేసినాం. మన అన్నయ్య అయితే డిమిత్రి వేసి ఇద్దరికైతే రివైవ్ ఇచ్చేసాడు మామ. మనల్ని డౌన్ చేసిన అయితే మనం మళ్ళీ డౌన్ చేసేసినాం. సో ప్యాక్ వేసుకొని వీడినైతే ఫుల్ కిల్ చేసేసినాం మామ. ఫస్ట్ హెల్త్ కూడా లేదు కాబట్టి ప్యాక్లో ఉండడమే సేఫ్ మామ. కే క్యారెక్టర్ యాక్టివేట్ చేసిన మెడికిట్ అయితే ఒకటి తిప్పేస్తున్నాం మామ. ఎందుకంటే ఫుల్ హీల్ ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ ఫైట్కి వెళ్ళాలి కాబట్టి మనమైతే డబల్ వెక్టర్తో గ్లో వాళ్ళని బద్దలు కొట్టేసాం మామ. ఇలా వచ్చాం వల్ల మనకి ఇంకొక ఎనిమిది ఎంట్రీ ఇచ్చాడు. వాని కూడా డౌన్ చేసేసినాం. మన టీమ్మేట్స్ అయితే డ్యామేజ్ కొట్టారంట. బట్ కిల్ మనకు వచ్చింది. మనకైతే యామో అయిపోతుంది మామ. SMG లేదు కాబట్టి మనమైతే దాంతో ఫుల్ కిల్ చేసేసినాం మామ.
సో ఫుల్ కిల్ చేసినాక మనమైతే ఇక్కడ స్కిల్ యూజ్ చేసేసినాం మామ, ఎందుకంటే ఇటు ఎనిమిస్ ఉన్నారేమో అని చెప్పేసి. కవర్లో ఉంటుంది కదా మన డెత్ కిట్లో, మన లూట్ మనం చేసుకుందాం అని చెప్పేసి అయితే అది వేసేసాం మామ. సో మన లూట్ అయితే మనం తీసుకున్నాం మామ, AC8 తీసుకున్నాం, మ్యాక్స్ 7 అయితే తీసేసుకున్నాం మామ. బట్ మనకైతే ఆ కవర్ అయితే వెళ్ళిపోయింది. మనకి ఎనిమిస్ ఉంటారు కాబట్టి చూసుకోవాలి, ఎప్పుడైనా లూట్ చేసేటప్పుడు బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేసి ఎక్కువసేపు లూట్ చేయొద్దు మామ, ఎందుకంటే ఎనిమిస్ ఎక్కడి నుంచి కొడతారో అర్థం కాదు. ఎనిమిస్ కొడతారు కాబట్టి మనమైతే బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేసి ఎక్కువసేపు అయితే లూట్ చేద్దు. అలా అనుకున్నాం. ఇటు నుంచి అయితే స్క్వాడ్ ఎంట్రీ ఇచ్చింది మామ, ఒకరిని అయితే డౌన్ చేస్తే డౌన్ అయ్యాం మనం. మనకైతే మన టీం అయితే రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు మామ డేర్గా కూర్చొని. సో ఇచ్చేసినామంటే మనం అయితే యాక్టివేట్ చేసుకున్నాం. మళ్ళీ మన టీమ్మేట్ అయితే హెల్త్ డ్రోన్ వేసాడు, ప్లస్ మనం ఎట్ ది సేమ్ టైం మెడికేట్ కూడా వేసేసినాం మామ. మన టీమ్మేట్ బ్రో హార్ట్లో రివైవ్ ఇస్తున్నాడు, వాడిని కొట్టేద్దాం అన్నాడు మన టీమ్మేట్. సో మనమైతే వచ్చేసినాం మామ, గ్లోవల్ బాగా కొట్టేసినాం. మనకి మస్తు డ్యామేజ్ కొట్టినాం, వాడు మనకి డ్యామేజ్ కొట్టాడు. బట్ అన్ఫార్చునేట్లీ మన టీమ్మేట్కి అయితే కిల్ వెళ్ళిపోయింది. అయినా పర్లేదు, మనకైతే 9 kills ఉన్నాయి కాబట్టి మనమైతే హీల్ చేసుకున్నాం ఒక మెడికిట్, ఎందుకంటే వాడు హెల్త్ చాలా తీశాడు. సో క్యారెక్టర్ అయితే యాక్టివేట్ చేసాం మామ. చేసి మనమైతే ఒక ఇన్హేలర్ తాగాం. మన అన్నయ్యకి అయితే సరదాగా హీల్ గన్తో కొట్టాం. మనకైతే తెలుసు జోన్లో వర్క్ అవ్వదని, బట్ మనమైతే కావాలనే చేసాం. మన అన్నయ్య కూడా తిరిగి చేశాడు. మనకైతే కింద అయితే ఎనిమిది ఉన్నాడు మామ, వానికైతే 3 bullets కనెక్ట్ చేసాం మామ. ఇంకొక బుల్లెట్ వేస్తే అయిపోయేటోడే, బట్ వాడైతే ప్యాక్ వేసుకున్నాడు. మన దగ్గర ట్రీట్మెంట్ కన్నా ఒకటి ఉంది, అది బ్రేక్ చేయడానికి కూడా ఏం లేవు. సో మనమైతే ఆ స్కిల్ వేసేసినాం అమ్మ, స్కిల్ పోతుందని చెప్పి. స్కిల్ పోయింది, 25 డ్యామేజ్ పడ్డది. బట్ మనల్ని అయితే పైనుంచి ఓడగొడుతుంది కాబట్టి మనమైతే ఇక్కడ డిస్టర్బ్ అయ్యామమ్మ, లేదంటే వాడు ఇక్కడ అయిపోయేటోడు. సో మనమైతే ఇంకొక ఇన్హేలర్ తాగామమ్మ. అలా లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి కిటికీ నుంచి లోపలికి వెళ్తే అక్కడైతే ఎనిమిది లేడు మామ, వాడైతే ఎస్కేప్ అయిపోయాడు మామ. ఎటు నుంచి ఎటు వెళ్ళాడు అయితే మనకైతే తెలియదు. సో మనమైతే ఇంకొక ఇన్హేలర్ అయితే తాగామమ్మ. ఇన్హేలర్ తాగేసి మనమైతే పైకి ఎక్కామమ్మ, ఎల్ షేప్ ఎక్కి చూస్తున్నాం ఎనిమిది ఎటు సైడ్ ఉన్నాడని చెప్పేసి. మనకైతే ఎనిమిది లొకేషన్ అయితే తెలియదు మామ ఎక్కడుండో. సో అటైతే మన టీమ్మేట్ అయితే పైన ఒకళ్ళు డౌన్ అయిపోయారు మామ, అది ఎవరో కాదు మన అన్నయ్య మామ. డౌన్ అయింది అయితే మన అన్నయ్య అయితే ఫుల్ కిల్ కూడా అయిపోయాడు. మన టీమ్మేట్ రివైవ్ ఇవ్వడం కూడా జరిగింది మామ వెండింగ్ మెషిన్ దగ్గర. సో మనమైతే ముందుకు వెళ్తున్నాం మామ. ముందుకైతే వెళ్ళాము, ఒక ఇన్హేలర్ తాగాము. ఇన్హేలర్ తాగేసి అయితే వెయిట్ చేస్తున్నాం ఎనిమి కోసం. ఎనిమి అయితే మనకి బయటికి రావట్లేమమ్మ, ఎల్ హౌస్లో ఉన్నట్టు మనకైతే అర్థమైంది ఎనిమి లొకేషన్ అయితే. బట్ వాడు బయటికి రావట్లేదు అని చెప్పేసి మన టీమ్మేట్ అయితే సేఫ్ జోన్కి వెళ్దామండు. సో మనం ఇటు వచ్చాం. మనల్ని మాత్రం డెడ్లీ కాంబినేషన్ స్కిల్స్తో అయితే ఏగంతా కొట్టాడు అర్థం కాలేదులే, కానీ ఘోరంగా డ్యామేజ్ పడిపోయింది మామ మనకి. సో మనమైతే చూసాం, వాడైతే అవుపర్లేదు. సో ఇటు మన టీమ్మేట్ అయితే డౌన్ అయ్యాడు. మన టీమ్మేట్కి ఎవరైనా ఉన్నారేమో అని ఫైర్ చేశాడు, లేడు వాడే మామ. వాడిని అయితే కొడదామని చెప్పి మనమైతే స్కోప్ అవుట్ అయితే కొట్టామమ్మ. వానికైతే ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ అవ్వలేదు. మనమైతే హీల్ అయ్యాం. వానికైతే డ్యామేజ్ అయితే కొట్టామమ్మ మనం. సో మనమైతే గ్లోవల్ బ్రేక్ చేద్దామని చెప్పేసి కొడుతూనే ఉన్నాం దాన్ని. బట్ వాడికైతే గ్లోవల్ వేసుకున్నాడు. మనం స్కిల్ కూడా వేసేసామమ్మ గ్లోవల్ బగలని. వాడైతే ఇంకో గ్లోవల్ వేసుకొని కవర్కి అయితే వచ్చేసాడు మామ. మనమైతే చెట్టు కవర్ తీసుకొని మనమైతే హీల్ అవుతున్నాం. మన కోసం అయితే మన నెంబర్ 3 బ్రో అయితే 50 రూపీస్ అయితే సెండ్ చేశాడు మామ, హీల్ ఇవ్వాలి కాబట్టి. సో వానికి అయితే మస్తు డ్యామేజ్ పడ్డది మామ, 65 దాకా పడ్డది అరౌండ్. సో గ్రానైట్ వేసా, నేడుకైతే వాడు చచ్చిపోలేదు మామ. ముందుకైతే వచ్చేసినా, వాడైతే లూడ్ చేసాడు. వానైతే డౌన్ చేసేసాం మనం మ్యాగ్తోనైతే. డౌన్ చేసి ఇన్హేలర్ అయితే తాగాం మామ. మనమైతే మన టీమ్మేట్కి అయితే రివైవ్ ఇచ్చేసాం మామ. మన టీమ్మేట్కి రివైవ్ ఇచ్చాం, కిల్ కూడా వచ్చేసింది మనకి. ఇన్హేలర్లు అయితే తాగుతూనే ఉన్నాం మామ మనం బ్యాక్ టు బ్యాక్, ఎందుకంటే మనం జోన్లో ఉన్నాం కాబట్టి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనమైతే ఇక్కడ వెహికల్ ఉంది కాబట్టి వెహికల్ తీసుకొని సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోవచ్చు అని అయితే అనుకున్నాం మామ. అక్కడ డెత్ కిట్లో కూడా ఇన్హేలర్స్ మెడికిట్స్ అయితే ఎత్తేసినాం మామ మనం. మనకైతే ఇక్కడ ఆ క్యారెక్టర్ స్కిల్ అయితే లేదు మామ, మ్యాక్సిమం స్కిల్ అది ఉంటే అయిపోయేదే. మనం మెడికిట్ స్పీడ్గా వేసుకునేటోడు. మన నెంబర్ 4 బ్రో అయితే బ్రో నేను వస్తా అన్నాడు. సో మనమైతే వెహికల్ స్లో చేసాం. వెహికల్ని స్లో చేసామో లేదో మనమైతే జోన్లో డౌన్ అయిపోయాం. మన కోసం గ్లోవల్ వేసాడు. మన బ్రో కూడా జోన్లోనే చనిపోయాడు మామ, నెంబర్ 4 కూడా. సో ఇద్దరం అయితే జోన్లో అవుట్ అయిపోయాం. కానీ మన టీమ్మేట్స్ ఉన్నారు కదా ఇద్దరు, వీళ్ళైతే బూయా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాం మామ. అలా వచ్చేసి ఇంకా 14 ఉంది. సో మన అన్నయ్య అయితే రష్ చేస్తున్నాడు మామ, ఇక్కడికి వచ్చాడు. బట్ మన అన్నయ్యకి అయితే అక్కడ సిగ్నల్ పోయింది. ఎట్ ది సేమ్ టైం స్కోప్ కూడా ఓపెన్ అయింది. ఫ్రంట్ బ్యాక్ నుంచి అయితే ఇద్దరు కొట్టేసి అన్నయ్యని అయితే ఎలిమినేట్ చేసేసారు మామ. మన టీమ్మేట్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో ఆ క్లిప్స్ ఎందుకని చెప్పేసి కొంచెం స్పీడప్ చేసామమ్మ వీడియో మీకోసం. మన టీమ్మేట్ అయితే టాప్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాడు మామ. అలైవ్ అయితే 9కి వచ్చింది, 8కి వచ్చింది, 7, 6కి అయితే వచ్చేసింది మామ. సో మన టీమ్మేట్ అయితే మ్యాక్సిమం అలాకి ట్రై చేస్తున్నాడు, బూయా చేయొచ్చు లాస్ట్ 1v1 ఉంటాయని. బట్ మన టీమ్మేట్ దగ్గర అయితే కరెక్ట్ లూట్ లేదు, గన్స్ లేవు. సో వాడైతే వస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి మెల్లికి ఇటు వచ్చాడు. బట్ వాడైతే మస్తు డ్యామేజ్ కొట్టేసిండు మామ. మన టీమ్మేట్కి అయితే అసలు హెచ్పీ లేకుండా చేశాడు. సో మన టీమ్మేట్ అయితే జంప్ చేసి కొట్టాడు మామ, మ్యాక్సిమం ట్రై చేశాడు. వాడైతే హెడ్ షాట్ కొట్టేసి బూయా అయితే పోయింది మామ, మనకి రాలే. మరెన్నో కొత్త వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్ మామ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.